ఆమెకి ఓకే, ఆమె తండ్రికి ఓకే, నాకు ఓకే, మధ్యలో మీ బాధ ఏంటి అని ఓపెన్ గా అడిగేస్తున్నారు సల్మాన్ ఖాన్. ఇంతకీ ఆమె తండ్రి ఎవరు, ఆమె ఎవరు అని అంటారా? టాపిక్ ఏదైనా మాట్లాడింది సల్మానే అయినా అక్కడ ఆమె పేరు రష్మిక మందాన. సికిందర్ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు నేషనల్ క్రష్. యానిమల్లో రణ్బీర్ పక్కన నటించిన రష్మికను సికిందర్లో సల్మాన్ పక్కన చూడటం కాస్త ఇబ్బందిగా ఉందంటున్నారు నార్త్ జనాలు. అంతేకాదు, మరీ 31 ఏళ్ల తేడా ఉన్న అమ్మాయితో స్క్రీన్ షేరింగ్ ఎందుకు గురు అని ఓపెన్గానే అడిగేశారు సల్మాన్ని. సల్మాన్ ఖాన్ కూడా అంతే డేరింగ్గా ఆన్సర్ ఇచ్చారు. నాకిబ్బంది లేదు, రష్మికకు సమస్య లేదు, ఆమె తండ్రి అసలు ఈ విషయాన్ని ఆలోచించలేదు, అలాంటప్పుడు మీకెందుకు అని అడిగేశారు. జస్ట్ అలా అడిగి సైలెంట్ కాలేదు. ఫ్యూచర్లో రష్మికకి ఓ పాప పుట్టి పెద్ద స్టార్ అయితే రష్మిక పర్మిషన్తో ఆమెతోనూ నటిస్తా అన్నారు. దీంతో సల్మానా మజాకానా అనే డిస్కషన్ షురూ అయింది నెట్టింట్లో. రష్మికతో ఉన్న ఏజ్ గ్యాప్ గురించి మాత్రమే కాదు, ఆమె డెడికేషన్ గురించి కూడా చాలానే చెప్పారు సల్మాన్ ఖాన్. రాత్రి 7 గంటల దాకా పుష్ప 2 షూటింగ్ చేసి జస్ట్ 2 అవర్స్ గ్యాప్ తీసుకుని 9కి సికిందర్ సెట్లో ఉండేవారట రష్మిక. ఉదయం 6:30 దాకా సికిందర్ని కంప్లీట్ చేసి ఆ వెంటనే పుష్ప 2 షూట్కి వెళ్లేవారట. కాలు బాగా లేకపోయినా సికిందర్ షూట్ని కంటిన్యూ చేశారట నేషనల్ క్రష్. ఆమె డెడికేషన్ మామూలుగా ఉండదంటూ ఫిదా అయ్యారు కండలవీరుడు. సికిందర్ యూనిట్ మొత్తానికి సూపర్ పాజిటివ్గా దూసుకుపోతున్నది రష్మిక మాత్రమే. అటు సల్మాన్కి, ఇటు మురుగదాస్కి, కాజల్కి కూడా సరైన హిట్ లేదిప్పుడు. అందుకే ప్రమోషన్లలోనూ రష్మిక పేరు ఎక్కువగా వాడుతున్నారు సల్మాన్ ఖాన్.